యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి. కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ. ఇట్లు నంగనూరు బాలరాజు బాను. భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఆర్ఎస్ఎస్ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్ఎస్ఎస్లో అనేక సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి విచ్చేసి భారతీయ జనతా పార్టీలో పట్టణ శాఖ నుండి జిల్లా స్థాయి మండల శాఖకు, మండల శాఖ నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి ఈ రోజున రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్గా మరి ఎదిగినటువంటి రచ్చా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రాజకీయాలు? మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? రాజకీయాల్లో ఒక చెప్పే విధానం ఒకటి, చేసే విధానం ఒకటి వివిధ పార్టీలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏది చెప్తుందో అదే దాని మీద కట్టుబడి ఉంది. ఇప్పుడున్న యువత కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎవరు ఏందనేది కూడా ప్రజలు ఆలోచన ధోరణి నడుస్తుంది. ముఖ్యంగా మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు బీజేపీ పార్టీలోనే కొనసాగారు కదా, అంటే మీరు వేరే పార్టీలోకి ఎప్పుడైనా మీకు బయట నుంచి వేరే పార్టీలోకి ఆఫర్ వచ్చిందా? బయట పార్టీకి వెళ్ళలేకనా, లేకుంటే ఈ పార్టీని అంటిపెట్టుకుని ఉండడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉందా? మా లక్ష్యం ఒకటే, దేశంలో ఏంటంటే అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి అనే ఉద్దేశం కాన్సెప్ట్. మరి ఏంటంటే మాకు మొదటి నుంచి ఏంటంటే మాకు అధికారమే ముఖ్యమని కాదు, కేవలం ఏంటంటే ఈ యొక్క పరాయి పాలనకు మళ్ళీ వెళ్ళకూడదు ఈ దేశం అనేది ఒక ఉద్దేశంతో మేము ఆర్ఎస్ఎస్ నుంచి ఆ రకంగా ఈ యొక్క పార్టీలో కొనసాగడం జరుగుతుంది. అనేక మంది అనేక రకాలుగా పార్టీలకు, వివిధ పార్టీలకు రమ్మని చెప్పినప్పటికి కూడా ఏ రోజు మీకు ఆఫర్స్ వచ్చాయా వేరే పార్టీల నుంచి? అనేక సందర్భాల్లో వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా వాటి వైపు మీరు ఇంకో పార్టీ వైపు చూడలేదు. ఎందుకంటే మన లక్ష్యం దేశ సౌభాగ్యం, దేశం సర్వభౌమంగా ఉండాలని, ఒక అఖండ భారత్గా వెలగాలని చెప్పి ఇక్కడ ఏంటంటే దీనికి భారతీయ జనతా పార్టీతోనే అవుతుందని చెప్పి జనతా పార్టీ నుంచి అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలతోటి అదే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. దాంతోనే మాకేంటంటే అధికారం 2 సీట్లు ఉన్నా అదే, 10 సీట్లు ఉన్నా అదే, 100 అధికారం ఉన్నా లేకున్నా దేశం పరాయి పాలనకు చేరొద్దు, దేశం అందరు కలిసిమెట్టు ఉండాలి, దేశం రక్షించబడాలి అనే ఉద్దేశం. మళ్ళీ పరాయి పాలనకు ఎదగొద్దు, పరాయి పాలనకు పోతే మళ్ళీ బానిసత్వం మోత వస్తుంది అనే ఉద్దేశంతో ఆ రకమైన నిర్ణయాలు అనేది అప్పుడు మొదటి నుంచి ఈ పార్టీలో ఉండడానికి కారణం. అంటే మీ దేశభక్తి కాన్సెప్ట్. మీ ఫ్యామిలీ అంతా కూడా దాదాపుగా ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందుత్వ భావజాలంతోనే ఉన్నారు. మీరు కూడా ఆ నేపథ్యం నుంచే మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ ముందుకు రావడం జరిగింది. మీరు ఇప్పుడు అదే అన్నారు, పార్టీ బీజేపీ పార్టీ కష్టకాలంలో ఉన్న పార్టీకి పెద్దగా ఆదరణ లేని సమయంలో కూడా మీరు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అంటే ఏదైనా సందర్భంలో మీకు అనిపించిందా వేరే పార్టీలోకి పోతే మనం చేస్తున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అట్లా అనిపించలేదంటే? అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ దేశం గురించి మాట్లాడడం, దేశం కోసం, ధర్మం కోసం ఈ యొక్క పార్టీలో కొనసాగడం గురించి, అంతే తప్ప వేరే పార్టీల నుంచి ఎంత ఆఫర్లు వచ్చినా అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. వేరే పార్టీలకు వెళ్ళాలి, వేరే పార్టీల నుంచి ఏదో చేయాలని కూడా లేదు. అంటే ఈ పార్టీనే అధికారం తీసుకురావాలనే ఉద్దేశము. ఇంకా ఈ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడానికి మేము మా ప్రయత్నం అంతా. మీరు మొదటి నుంచి కూడా కరడు కట్టిన హిందుత్వవాదిగా బీజేపీకి అంత లాయల్గా మీరు పనిచేస్తూ వచ్చారు. బీజేపీ పార్టీలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఒక ప్రధానమైన ఇష్యూ మన ముందుకు వస్తుంది. అదేంటంటే రాజాసింగ్. దాదాపుగా ఆయన ఏమంటారంటే కట్టర్ హిందుత్వవాది అంటారు. అటువంటి రాజాసింగ్ మీ పార్టీ వదులుకోవడానికి కారణం ఏంటి అసలు? పార్టీ ఎవరిని వదులుకోవాలనే ఉద్దేశం ఏముండదు. అయితే పార్టీ క్రమశిక్షణకు లోబడి వ్యక్తులు పనిచేయాలి. పార్టీ క్రమశిక్షణ లైన్ దాటితే అది ఎంత పెద్దవారైనా వారిని పార్టీ నిర్ణయం తీసుకోవడానికి గతంలో ఉత్తరప్రదేశ్ కళ్యాణ్ సింగ్ కానీ ఎంత పెద్ద నాయకులైనా కూడా ఆ రకమైన చర్యలు పార్టీ ఎప్పుడు తీసుకుని ఉంటుంది. ఎందుకంటే పార్టీ అనేది పార్టీ ఒక విధానం తీసుకుందంటే ఆ విధానం కట్టుబడి ఉండాలి. రాజాసింగ్ కూడా సరే పార్టీకి దూరం అయ్యే వ్యక్తి కూడా కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ సరే రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మీరు ఇప్పుడు బీజేపీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, చాలా ఏళ్ళుగా బీజేపీలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారాన్ని తీసుకున్నట్టయితే ఏంటంటే రాజాసింగ్కు రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులకు పొసగడం లేదు. రాజాసింగ్ను కనుక అలాగే వదిలిపెడితే మా నాయకత్వం, మాకున్నటువంటి ప్రియారిటీ దెబ్బతింటుంది, అందుకే రాజాసింగ్కు ఎట్లయినా చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే
రాజా సింగ్ను పొమ్మనకుండా పొగబెట్టారు అనేటటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో వాస్తవం లేదంటారా? అలాంటిది వాస్తవం ఏం లేదు. అయితే ప్రతి దగ్గర కూడా ఒక అభిప్రాయ భేదాలు, ఒక విషయం మీద, ఒక టాపిక్ కానీ ఏదైనా విషయం మీద అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన పార్టీకి రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక విషయం మీద ఒక్కొక్కరి ఆలోచన విధానం ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక ఆలోచన, కిషన్ రెడ్డి గారు ఒక ఆలోచన, డాక్టర్ లక్ష్మణ్ గారిది ఒక ఆలోచన. అట్లా ఉన్నంత మాత్రాన దానికి భేదాభిప్రాయాలుగా పార్టీకి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు కావు అవి. పార్టీలో ఒక విషయం మీద వాళ్ళ సొంత అభిప్రాయాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉన్నంత మాత్రం పార్టీకి నష్టం చేసే పనులు ఎవరు కూడా చేయదు. పార్టీకి లైన్లోనే ఉండాలి. అదే విషయం. అంటే ఇప్పుడు ఆయన పార్టీని దానికంటే ఈ రాజా సింగ్ గారిని కూడా అదే చెప్తున్నాను. కొన్ని సందర్భాలు అది అనవసరంగా ఈ పత్రికలలో తక్కువ అంటే ఎక్కువ చేయడం వల్ల కూడా ఎక్కువ చర్చ జరగడం కూడా అది ఒక కారణమైంది. సరే, రాబోయే రోజుల్లో పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎందుకంటే రాజీనామా చేసింది కాబట్టి దానికి ఆమోదించడం జరిగింది. అయినప్పటికీ అంటే నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు హిందుత్వవాదిగా ముద్రపడి కేవలం హిందుత్వం కోసం భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి రాజా సింగ్ రాజీనామా చేయగానే చాలామంది బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఏకాఏకిన రాజీనామాను ఆమోదించడం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే హిందుత్వానికి బీజేపీకి కట్టుబడి ఉన్న కార్యకర్తకు నాయకునికి కూడా సరైన ఆదరణ లేదా అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కదా. పార్టీ అంటే అనేక కోణాలు ఉంటాయి. ఒక హిందుత్వమే కాదు, ఈ దేశ సౌభాగ్యతము రేపు రాబోయే రోజుల్లో పార్టీ అధికారం రావడానికి తీసుకున్న నిర్ణయాలలో అనేక అంశాలు ఉంటాయి. ఒకటే అంశం మీద కాకుండా ఎందుకంటే హిందుత్వం అనేది ఇందులో భాగమే అయినప్పటికీ అనేక అంశాలు దానికి చర్యలు తీసుకోవడానికి కారణమవుతాయి. అట్లా సార్, ప్రధానంగా ఇంకొక అంశం వస్తుంది. ఇటీవల మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు ఎన్నికయ్యారు. అయితే రామచంద్రరావు గారు ఎన్నిక కావడం వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నది. బీఆర్ఎస్ ఎవరినైతే ప్రపోజ్ చేసిందో ఇండైరెక్ట్గా లోపల వారిని ఎంపిక చేసిరు అనే ఒక విమర్శ వస్తున్నది. దీనికి మీరేమంటారు? అది తప్పుడు వాదన. వాళ్ళు బీఆర్ఎస్ చెప్తేనో ఇంకెవరో చెప్తేనో పార్టీ నిర్ణయించదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వ్యక్తి పార్టీ కోసం. అనేక సందర్భాల్లో 14 సార్లు తను జైలుకి వెళ్ళిండు. పార్టీ క్రమశిక్షణ గల నేత. ఎంతోమంది విద్యార్థులను ఓయూ క్యాంపస్లో వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళను అందరినీ రక్షించిన వ్యక్తి అతను. ఆ సందర్భంలో ఓయూ క్యాంపస్లో కూడా గొడవలలో అతను కూడా 2 కాళ్ళు అంటే ఆయన కాళ్ళు విరగొట్టడం జరిగింది. ఈ రకంగా వాళ్ళను అనేక రకాల చిత్రహింస పెట్టినప్పటికి కూడా ఆయన పార్టీకి కట్టుబడి పార్టీకి లోబడే పనిచేస్తున్నాడు. ఆయన యొక్క పార్టీ గుర్తించి ఈరోజు ఒక మంచి నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది అని భావిస్తాం. అంటే రామచంద్రరావు గారి యొక్క లాయల్టీని, వారు చేసిన కృషిని, వారు పార్టీకి చేసినటువంటి శ్రమను తక్కువ చేయడం అనేది ఎక్కడ జరగదు. వారు నిజానికి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకునే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయంగా అటు కాంగ్రెస్ను కానీ ఇటు బీఆర్ఎస్ను కానీ ఎదుర్కోవాలంటే ఒక బలమైనటువంటి నేత కావాలనేటటువంటి ఒక పరిస్థితి ఉన్న తరుణంలో ఈటెల రాజేందర్కు చివరి వరకు అధ్యక్ష పదవి వస్తుంది అని చెప్పి ప్రచారం జరిగి చివరిలో రామచంద్రరావు పేరును తెరపైకి తీసుకురావడం వెనుక ఒక వ్యూహం ఉంది. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకున్నట్టుగా వాళ్లకు చెందినటువంటి రామచంద్రరావు గారిని పెట్టిరు అనే ఒక విమర్శ చాలా బలంగా వినిపిస్తుంది కదా. అయితే ఇందులో కొంత మీడియా సృష్టి ఎక్కువ ఉన్నది. అతి ఉత్సాహం మీడియా. సందర్భం లేని విషయాలను ఫోకస్ చేయడము, అతను మాట్లాడకున్నా కానీ మాట్లాడినని చెప్పి క్రియేట్ చేయడము, ఇవన్నీ కొన్ని మీడియాలలో మనం చూస్తున్నాం. ఈ రకమైన మీడియా అట్లా వచ్చిన వార్తలే ఈటెల రాజేందర్ రేపు అధ్యక్షుడు అవుతుండు అని చెప్పి అది ప్రచారం కల్పించడం అనేది పార్టీలో అంటే పార్టీకి సంబంధించిన విషయాలు కావాయి. కాకపోతే పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద వాళ్ళను ఫోకస్ చేసుకొని ఏదో క్రియేట్ చేయాలి, డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో మిగతా పార్టీలు, వేరే పార్టీలకు సంబంధించిన ఛానల్స్, పార్టీ సంబంధించిన పేపర్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇదంతా. కానీ పార్టీలో ఎప్పుడు కూడా అక్కడ అట్లాంటి కానీ మీరు క్రియేషన్ అంటున్నారు. కానీ ఈటెల రాజేందర్ చివరికి వరకు కూడా ఈటెల రాజేందరే లైన్లో ఉన్నారు. ఈటెల రాజేందర్ తర్వాత ధర్మపురి అరవింద్ కానీ లేకుంటే బండి సంజయ్ గారు కానీ 3 పేర్లు చాలా బలంగా వచ్చినాయి. కానీ చివరికి మాత్రం అసలు మొదటి నుంచి పరిశీలనలో లేని పేరు రామచంద్రరావు పేరు బయటకు వచ్చింది అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదంటారు? అయితే పార్టీ నిర్ణయం అంటే అనేక కోణాలు, అనేక అంశాలు ఉంటాయి. అయితే ఒకటే రోజు అంటే రాత్రి తీసుకునే నిర్ణయం కాదు అది. సరే, కొంతకాలం కొంతమంది వ్యక్తులు, పార్టీ సంబంధించిన పెద్దలు కలిసి నేను తీసుకున్న నిర్ణయము అది కొద్ది రోజుల నుంచి జరిగింది. అయితే దీన్ని ఏంటంటే బూస్టప్ గురించి కొందరు వ్యక్తులు అంటే దాన్ని అంటే ఈయనైతే మాకు అనుకూలం ఉంటాడు, లేకుంటే ఈయనైతే
పార్టీ ఇదవుతుంది అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఊహించుకొని చెప్పుకున్న వార్తలు తప్ప అక్కడ ఏం లేదు. పేర్లు అనేది చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా అసలు కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు కానీ, అరవింద్ గారు కానీ, రఘునందన్ గారు కానీ, ఇప్పుడు ఆచార్య గారు కానీ, ఇంకా అనేక వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే అందరి పేర్లు రకరకాల సందర్భంలో అంశాలుగా వారు వచ్చినాయి. వచ్చినప్పటికీ ఏంటంటే సెలక్షన్లో ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు రామచంద్రరావు గారికి కూడా అవకాశం లభించింది. అంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రామచంద్రరావు గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం లేదంటారా? అది అంటే అటువంటి వాస్తవం ఏం లేదు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు అదే బండి సంజయ్ని ఎంత హింసించి పెట్టినా బండి సంజయ్ని కాపాడింది ఆ రోజు జైల్లో పడితే తీసుకొచ్చింది రామచంద్రరావు గారే యాజ్ అడ్వకేట్గా. అడ్వకేట్గా ఈయన చిన్నప్పటి నుంచి అంటే యూనివర్సిటీ నుంచే ఏబీపీ నుంచి కానీ అటు అడ్వకేట్గా అయినప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు దాకా కూడా అడ్వకేట్గా చేసింది కాబట్టి వారు ఒక కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు అడ్వకేట్లో. దాంట్లో ఆయన చేసిన కృషి బండి సంజయ్ గారిని కూడా బయట తీసుకురావడంలో వాళ్ళకు వ్యతిరేకంగా చేసిండు, వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండు. ఇప్పుడు అట్లయింది. ఇప్పుడు ఈ ఒక తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి ఉద్యమం చేసిన నేతలు అంతే తప్ప కేసీఆర్ చెప్తానో ఎవరు చెప్తానో వినే వ్యక్తులు కారు. పార్టీలో ఏంటంటే పార్టీకి కట్టుబడి క్రమశిక్షణ లోబడి పనిచేసిన వ్యక్తులు. అంటే ఇప్పుడున్న లైఫ్ అంతా సాక్రిఫై చేసిన వాళ్ళంతా ఏంటంటే జీవితాలను త్యాగం చేసిన వ్యక్తులు. ఓకే, అది కావచ్చు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయాల్లో దూకుడుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మనము ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ స్థాయిలో రామచంద్రరావు గారికి పరిచయాలు లేవు, అంతా గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ ఆ స్థాయిలో పరిచయాలు లేవు. అటువంటి ఒక నాయకుని తీసుకొచ్చి పెట్టడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. అయితే భారతీయ జనతా పార్టీ విధానం వేరు, వేరే పార్టీల విధానం వేరు. వాళ్ళు వ్యక్తిగా ప్రాతిపదికగా అట్లా చూస్తారు. పార్టీ విధానం ఏదైతే ఉందో పార్టీ ఒక విధానం చేసిన దాన్ని అందరూ కూడా పాటిస్తారు, దానికి కట్టుబడి అందరూ పనిచేస్తారు. అన్ని మండల అధ్యక్షులు కానీ అందరూ కూడా పార్టీ అధ్యక్షునిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా దాన్నే పాటిస్తారు. కింది నుంచి పైదాకా బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు ఒక విధానం ఉంది. ఆ విధానంలోనే అందరు వెళ్తారు. అంతే తప్ప దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళరు. ఇది పార్టీ కట్టుబడి పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేస్తారు అందరూ. ముఖ్యంగా శ్రీనివాస్ గారు, మీరు ఒక విధానం అంటారు. ప్రధానంగా చూసినట్టయితే బీజేపీలో ఒక పదవి రావాలంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉండాలి. దాంతోపాటుగా బీజేపీ భావజాలం, హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళకు మాత్రమే బీజేపీలో పదవులు వస్తాయి అనేటటువంటి ఒక ప్రచారం బలంగా సాగుతుంది. ఉదాహరణకు ఈటెల రాజేందర్కు పదవి రాకపోవడానికి కూడా అదే ప్రధానమైనటువంటి కారణం. ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆ ఒక్క అంశంతోనే ఆయనకు పదవి ఇవ్వలేకపోయారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అది తప్పది. భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారిని ఆదరించింది. వారికి అంటే అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కానీ లేకుంటే ఇప్పుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ పూర్తిగా సపోర్ట్ చేసే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎంపీగా కూడా ఆయన కోరిన స్థానం కూడా ఇచ్చి గెలిపించడం జరిగింది. దాని తర్వాత జాతీయ స్థాయి కమిటీలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ కమిటీలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి తప్పుడు ఇదంతా కొందరు కావాలని చేసే ప్రతిపక్షాలు చేసే వాళ్ళు ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళ సంఘం చూసుకోక మన పార్టీ గురించి వాళ్ళు బాధపడుతుంటారు. మాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. సార్, ప్రధానంగా మీ పార్టీలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకుంటే మీ పార్టీలో ఎదగడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అట్లా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్లు ఉంటేనే పదవులు వస్తాయని కాదు. పార్టీకి క్రమశిక్షణ లోబడి ఎంతోమంది ఇప్పుడు జాతీయ నేతలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనేక మంది చూస్తే పేర్లు చెప్పొచ్చు. మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలా జాతీయ స్థాయి పార్టీల దాకా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా అలాంటి ఉద్దేశం ఎక్కడ లేదు. ఇప్పుడు బూర్నర్సి గారు గౌడ్ గారు మధ్యలో వేరే పార్టీ నుంచి వచ్చారు. వచ్చినప్పటికి కూడా ఇలా జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఎదిగింది. పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఇవ్వరు, వాళ్ళని పక్క పెడతారనే ఉద్దేశం ఎక్కడ కూడా తప్పుడు నిర్ణయం. అది ఏంటంటే పార్టీని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం తప్ప ఏం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఆశయంతో పనిచేస్తున్నది. ఆ ఆశయం కట్టుబడి చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్లస్ జాతీయవాదాలకు సంబంధించిన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. మీరు ఏ పార్టీ నుంచి వచ్చినా ఏ నేపథ్యం ఉన్నా కూడా పార్టీ విధానాలకు కట్టుబడి లాయల్గా పనిచేస్తే పదవులు వస్తాయని మీరు అంటున్నారు. మరి కానీ మనము మన నియోజకవర్గానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించి తీసుకుంటే సీనియర్ నాయకులు మాజీ మంత్రి మోత్పల్లి నరసింహ గారు మీ పార్టీలోకి రావడం జరిగింది. అప్పట్లో కిషన్ రెడ్డి గారు కూడా స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. కానీ ఆ తర్వాత మోత్పల్లి గారు మీ పార్టీలో కొనసాగకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మీ పార్టీలో తగినంత ఆదరణ లేదు, ఒక సీనియర్కు ఇవ్వాల్సినటువంటి ఒక ఆదరణ లేకపోవడం వల్లనే వారు మళ్ళీ బ్యాకప్ అయ్యారనేటటువంటి ఒక విమర్శలు అప్పట్లో చెలరేగాయి. ఇందులో వాస్తవం లేదంటారా?
అలాంటి వాస్తవం ఏం లేదు. ఏందనంటే దాంట్లో కూడా ఇప్పుడు మోత్కుపల్లి నరసింహన్ గారిని ఎక్కడ కూడా అగౌరవపరిచింది ఏం లేదు. వారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి స్థాయిలో వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని వెళ్ళేది. ఎక్కడ కూడా ఎక్కడ మీటింగ్లు అయినా కూడా వారిని పెద్దరికంగానే చూసి గౌరవప్రదంగానే వారిని వెళ్ళేది. అట్లా ఆయన అభిప్రాయాలు మార్చుకున్నంత మాత్రాన పార్టీకి మేము నిర్ణయాలు మార్చుకోము కదా. ఆయన సొంత నిర్ణయాలతో ఆయన వ్యక్తిగత కారణాలతో బయటకు వెళ్ళారు. సార్, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో మొత్తం బీజేపీ రాజకీయాలు మొత్తం కిషన్ రెడ్డి గారు చుట్టే తిరుగుతున్నాయి అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే నాయకులు, వారికే పదవులు వస్తాయి, కిషన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే పదవులు వస్తాయి అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదంటారు? అలాంటి వాస్తవం ఏం లేదు. కాకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడు తన ఒక విధానం ఉంటుంది కాబట్టి ఆ విధానం రూపకల్పన చేసుకుంటారు. ఒక టీంని ఏర్పాటు చేసుకోవడంలో రాష్ట్ర అధ్యక్షునికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ టీంలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను కొద్దిమందిని పార్టీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసుకోవచ్చు. కానీ కేంద్ర పార్టీ అనుకూలంగానే విధానానికి అనుకూలంగానే పనిచేస్తుంది పార్టీ. ఎక్కడ కూడా వ్యతిరేక దిశలో ఎక్కడ పోదు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ప్లస్ మిగతా కమిటీ పెద్దలు మిగతా సహకారంతో తీసుకొని ముందుకెళ్తాను. గతంలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక ప్రకటన చేశారు. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి ప్రయత్నాలు జరిగినాయి, మున్ముందు కూడా జరిగే అవకాశం ఉంది అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది వాస్తవమేనంటారా? ఇందులో అది వాస్తవం లేదు. ఈ కల్వకుంట్ల కవిత గారు ఏంటంటే ఎప్పుడు మీడియాలో హైలైట్ కావడానికి కొత్త కొత్త విధానాలు సృష్టించి బయట పార్టీల మీద బురద జల్లడం తప్ప వేరే ఏం లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక స్వచ్ఛంగా ఉన్నది. ఆ పార్టీతోటే ఇలా అతను జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే పార్టీ విధానం అంటే ఆమె చేసిన లిక్కర్ స్కామ్తో జైలుకి వెళ్ళడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఆమెతోని పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు, అటువంటి ఉద్దేశం కూడా లేదు, అటువంటి చర్చ కూడా జరగలేదు. భవిష్యత్తులో ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కూడా బీజేపీ నాయకత్వం నుంచి కూడా అండర్ గ్రౌండ్గా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ను విలీనం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నది లోపల అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎక్కడ లేదు, అటువంటి లేదు, ఏం లేదు, అటువంటి ఉద్దేశం లేదు. ఆ పార్టీని కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పార్టీ ఆలోచన భారతీయ జనతా పార్టీలో పనిచేస్తానికి వస్తే ఆహ్వానిస్తాం అంతే తప్ప పార్టీలో ఆ పార్టీని కలుపుకోవాలనే ఉద్దేశం ఎక్కడ లేదు, ఎక్కడ చర్చ కూడా జరగలేదు. ఒకప్పటికి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ బాగా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ బాగా పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది. మున్ముందు కూడా ఇంకా పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారు? రానున్న ఎన్నికల్లో మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉన్నది. మొన్నటి చూస్తే పర్సంటేజ్ 39% దాకా ఓటింగ్ 30% దాటిపోయింది ఈ రాష్ట్రంలో. అయితే ఈరోజు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు ఉన్నాయి, పటిష్టంగా తయారైంది. గతంలో కంటే కూడా పార్టీ పటిష్టంగా తయారైంది. తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా ఆ ప్రభావం బాగా పడ్డది. ఇంకటేంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు టీఆర్ఎస్ కంటే అంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ప్రధానంగా గ్రామాల్లో చూసుకున్నా మండలాల్లో చూసుకున్నా మీకున్నటువంటి ఓటు బ్యాంకు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ భావజాలం బీజేపీ భావజాలం హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అట్రాక్ట్ అవుతుంటారు తప్ప మిగిలిన వాళ్ళు పెద్దగా సాధారణ ప్రజలు మీ పార్టీ వైపు మొగ్గు చూపరు అనేటటువంటి ఒక ప్రచారం కూడా ఉంది కదా. అయితే ఇప్పుడు అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఆ కోణం మీరు చెప్పింది విషయం వాస్తవం కాదు. ఇక్కడ ఏంటంటే అన్ని కోణాలు అన్ని అందరూ ప్రజల మనలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనము ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం ఒకటి, ఒక పట్టభద్రుల స్థానం గెలవడము, ప్లస్ టీచర్స్ ఎమ్మెల్సీ గెలవడము, ప్లస్ ఇక్కడ ఎంపీలు 8 ఎంపీలు. ఇంకా అవి చాలా అంటే పల్లెటూరు అంటే గ్రామాలు ఉన్న ప్రాంతాలు, ఆదిలాబాద్ డిస్టిక్ అనుకో, ఇట్లా అనేక మారుమూల గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బలంగా 8 ఎంపీ సీట్లు గెలవడం కూడా ఇప్పుడు ఇదేంటంటే ప్రజల్లో వచ్చిన మార్పుకు చిహ్నం అది. మీరు భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలిచాయి, ప్రజల్లో వచ్చిన మార్పు ఉంది, మా పార్టీకి బలం పెరుగుతుందని మీరు అంటున్నారు. కానీ లోపాయకారిగా బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వల్లనే మీరు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అనేది ఆ పార్టీ రేపు రాబోయే రోజుల్లో కనుమరుగడం వాస్తవం. మీరు 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ లేదంటారా? వాళ్ళు అంటే అది కాంగ్రెస్ నుంచి కూడా అంటే వ్యక్తులు సపోర్ట్ చేసిరు. భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారం భారతీయ జనతా పార్టీలో ఉండాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు అవి. ఎందుకంటే ఇక అన్ని పార్టీల నుంచి కూడా ఆలోచిస్తున్నారు. దాదాపు కాంగ్రెస్ నుంచి కూడా 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ చేసిన తప్పులో ఆ రోజు ఎన్ని సంవత్సరాల నుంచి తప్పు చేసింది, ఇంకా
చాలా తప్పులు చేస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వైపు చాలామంది మారుతున్నారు, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అది దానికి ముఖ్య ఉద్దేశం, అంత పర్సంటేజ్ పెరగడానికి. అట్లానే కాంగ్రెస్ వాళ్ళే చేరుతున్నప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది చేరడానికి అవకాశం వచ్చింది, చాలామంది చేరిరు కూడా. బీఆర్ఎస్ పార్టీ అంటుంది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ పార్టీ అంటది, కాంగ్రెస్ పార్టీ అంటది మా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి రెండు ఒకటే అని అంటది. అసలు ఈ విధంగా ఎక్కడ ఏ విమర్శ వచ్చినా కూడా మీ వైపే వేలెత్తి చూపెట్టడానికి కారణం ఏంటి అసలు? అంటే భారతీయ జనతా పార్టీ రోజు ఇంత ఎదుగుతున్నది. ఈరోజు కార్యకర్తలు కూడా, నేను చెప్తున్నది ఇంతకుముందు, అదే కాంగ్రెస్ నుంచి 30-40 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు కూడా ఆ రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. అయితే మా పార్టీ నుంచి బయటికి వెళ్ళొద్దు అనే ఉద్దేశం ఏంటంటే, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనే ఉద్దేశం చెప్తే పార్టీ నుంచి ఎవరు చేరరు అనే ఒక దురుద్దేశం అది ఒక క్రియేట్ చేసి ఆ కార్యకర్తలను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా రాబోయే రోజుల్లో అంతా భారతీయ జనతా పార్టీకి చేరడంలో చాలామందికి ఇంకా ఉత్సాహం చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి దోహదపడతాయి. Like and subscribe.